అంబటి రాంబాబు గారు ప్రజెంట్ అయితే జైల్లో ఉన్నారు. సో వాళ్ళ కూతురు మీడియా ముందు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మీ కులం మా కులం ఒకటే, మీరు ఎందుకు స్పందించట్లేదు మా నాన్నగారి గురించి అని చెప్పేసి ఏడుస్తూ మాట్లాడుతున్నారు. సో అంటే చాలామంది కూడా ఇది నాటకం అని చెప్పేసి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటన్నారు దీనిపై? అదే ఇప్పుడు ఇప్పుడు అంటే కులం అనేది తీయకూడదు కదా, రాజకీయం అనేది. ఇప్పుడు ఆయన ఆపోజిషన్ పార్టీలో ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ కులం అనేది. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ని నార్మల్గా వ్యక్తిగతంగా మీ కులం ఒకటే మా కులం ఒకటే అని ఏనాడు కూడా ఆహ్వానించలేదు, ఏనాడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ రోజే టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న అరెస్ట్ అయినాడు కాబట్టి, అదే అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయినారని ఆ బిడ్డ వచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ఇప్పుడే గుర్తొచ్చింది ఆ కులం అనేది. అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా సినిమాల్లో ఉన్నప్పుడు, రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన కులం అయితే మారలేదు కదా, కులం మారలేదు కదా, ఒకటే కులమే కదా. మరి ఆ రోజు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదు, ఏనాడు కూడా పవన్ కళ్యాణ్తో ఇంత ఆప్యాయతగా మాట్లాడలేదు. ఈరోజు ఆయన పదవిలో ఉన్నాడని, మీ నాన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అరెస్ట్ అయినాడని చెప్పేసి సానుభూతి కోసం కులం అని చెప్పేసి కలుపుకొని ఆయన బయటకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఇదంతా నీచ రాజకీయాలు కదా. ఇదంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఆ కులంలో ఉన్నారో ఆ కుల రాజకీయాల్ని రెచ్చగొట్టడానికి, వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది కరెక్టే అంటారా? అసలు అంబటి రాంబాబు ఏనాడు కూడా సరిగా మాట్లాడలేదు. అంబటి రాంబాబు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా వ్యతిరేకకరంగా ఉంటుంది. ఒకటే ఏది కూడా ముక్కుసూటిగా ఆయన ఏది మాట్లాడాయన ఏంది, ఆ డ్యాన్సులు ఏంది, ఆ చేష్టలు ఏంది, ఆ వ్యవహారాలు ఏంది. ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మనం పతనం అయిపోయినాం. మన పార్టీ ఎందువల్ల మనకు పతనం అయింది, మనం మైనస్ లేనిది ప్లస్ లేనిది, దాన్ని సరి చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ డ్యాన్సులు వేయడం వల్ల నాకున్న వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా అని ఒక్కసారి వీడియోలు చూసుకొని గ్రహించుకుంటే ఆయనకు సత్యం, ఆయన మనసుకు తెలుస్తుంది. అరే నేను ఎట్లా చేస్తున్నా, నేను చేసేది నా వీడియోలు ఇవేనా, నేను ఇంత చిల్లరగా చేస్తున్నానా, ఇంత విట్టిన రాజకీయాలు, నేను ఒక పదవిలో ఉన్నాను, ఒక మంత్రి పదవిలో ఉన్నానని అసహ్యకరంగా ఉంది కదా. చేసే సభ్య సమాజానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు. అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనీసం ఆయన పదవికి వయసుకు కూడా వాల్యూ ఇవ్వకుండా మనము మాటలో చెప్పుకోలేని బూతులు తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు రాజకీయాలు అంటే ఆపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళు ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటారు, అది అనుకోవచ్చు, అది ఓటుది. కాబట్టి రాజకీయానికి వ్యక్తిగతానికి సంబంధం ఉండదు. రాజకీయ పరంగా ఉండాలంటే ఈ మాట నువ్వు ఏమను, పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయాల్లో పనికిరావు, రాజకీయాల్లో నువ్వు చెల్లవు, నీ ప్రభుత్వం బాగలేదు, నువ్వు చేసే పనులు బాగలేవు, ఒక్కటి కూడా సరిగా లేవు, అది రాజకీయ పరంగా వెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తిట్టావో అది వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, సామాన్యుడికి అయితే ఖండిస్తున్నాం. ఇది నోరు అదుపులో పెట్టుకొని, కొంచెం వయసు పెరుగుతుంది, ఏం మాట్లాడితే మీడియా ముందుకు ఏం వెళ్తుందో అని ఆలోచించి కొద్దిగా అంబటి రాంబాబు గారు మాట్లాడితే వాళ్ళ పార్టీకి మంచి జరుగుతుంది, ఆయనకు మంచి జరుగుతుంది.